క్రీస్తునందు అత్యంత ప్రియులైన దేవుని సంఘానికి మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ 2026 సంవత్సరంలో మన సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానం 122వ కీర్తన 7వ చరణంలో మనం వాగ్దానాన్ని పొందాం. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక అని దేవుడు ఈ సంవత్సరం మనకి వాగ్దానాన్ని ఇచ్చారు. నిజంగానే మన ప్రాకారములలో అనగా మన కుటుంబాలలో, మన కాపురాలలో, మన జీవితంలో ఈ సంవత్సరం అంతా మనకు క్షేమము కలగాలని దేవుడు ఆశిస్తూ ఉన్నారు. అలాగే మనం నివసిస్తున్నటువంటి పట్టణాలలో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించి ఫలవంతమైన జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతుంటున్నారు. దేవుడు ఈ వాగ్దానాన్ని మన కుటుంబాలలో, మన వ్యక్తిగత జీవితాలలో నెరవేర్చి దేవుడే మనకు తోడయుండి నడిపించి బలపరిచి స్థిరపరచునుగాక. దేవుడు ఈ సంవత్సరం అంతా ఆయురారోగ్యములు సుఖజీవనముతో గడిపే సంవత్సరాలు శాంతి మీకు సమృద్ధిగా ఇచ్చి మిమ్మల్ని పోషించి సంరక్షించునుగాక. ఆమేన్. ఆమేన్. హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా 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 దీవించునుగాక. ఆశీర్వదించు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఈ సంవత్సరం కూడా ఉన్ననిమ్ము అని మన ఆయుష్కాలము నిమిత్తం రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని యొద్ద మనందరి పక్షముగా బతిమాలుకొనుచున్నాడు. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా, జ్ఞాపకము చేసుకో, క్రీస్తు మార్గాన్ని అనుసరించు. ఈ సంవత్సరమైన నిన్ను నీవు మార్చుకో, దేవుని రక్షణ మార్గాన్ని పొందుకో. దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.